श्रीगुरुभ्यो नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. చతుర్థ పరిచ్ఛేదం త్యాగం, సన్యాసి, గృహస్థులు. గానం పూర్తయింది. పలువురు భక్తులు మైమరిచి స్తబ్దులై కూర్చుండిపోయారు. చిన్న నరేంద్రుడు ధ్యానమగ్నుడై స్థానువులా ఉన్నాడు. అతన్ని డాక్టర్కు చూపుతూ శ్రీరామకృష్ణులు, ఇతడు అతి పవిత్రుడు, విషయబుద్ధి నీడ కూడా ఇతడిపై పడనే లేదు అన్నారు. మనోమోహన్ నవ్వుతూ డాక్టర్తో, ఈయన శ్రీరామకృష్ణులు, మీ కుమారుడి గురించి ప్రస్తావిస్తూ, అబ్బాయి దొరికినట్లయితే తండ్రిని నేను ఖాతరు చేయను అన్నారు. డాక్టరు, ఓ, నేను చెప్పేది కూడా అదే. మీరందరూ కుమారుణ్ణి పట్టుకుని తక్కినవన్నీ మర్చిపోతారు. కుమారుణ్ణి అంటే భగవదవతారాన్ని పట్టుకుని భగవంతుణ్ణి మర్చిపోతారు అని డాక్టరు చెబుతున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, తండ్రి అక్కరలేదని నేను చెప్పడం లేదు. డాక్టరు, అర్థమైంది. ఆ విధంగా 1-2 మాటలు చెప్పుకుంటే పని ఎలా జరుగుతుంది? శ్రీరామకృష్ణులు, నీ కుమారుడు సరళ హృదయుడు. ఒకరోజు శంభు ఎర్రబారిన ముఖంతో సరళభావంతో కనుక భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన తప్పక ఆలకిస్తాడు అన్నాడు. నేను ఈ కుర్రవాళ్లను ఎందుకు ఇంతగా ప్రేమిస్తానో తెలుసా? నీరు కలపని సిసలైన పాల వంటి వారు వీరు. ఒకసారి వేడి చేస్తే చాలు. పైగా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ నీళ్లు కలిపిన పాలను చాలాసేపు మరగబెట్టవలసి ఉంటుంది. అందుకు ఎంతో వంట చెరకు వ్యయం చేయాలి. కుర్రవాళ్ళు క్రొత్త కుండలాంటి వారు. సరైన పాత్రలు అవి. వాటిలో నిశ్చింతగా పాలను పెట్టవచ్చు. జ్ఞానోపదేశం ఇచ్చినప్పుడు వారికి సత్వరమే చైతన్యం కలుగుతుంది. కానీ విషయాసక్తులకు అలా కాదు. పెరుగు తోడు పెట్టిన కుండలో పాలు పెట్టాలంటే భయమే సుమా. ఎందుకంటే పాలు చెడిపోయే ప్రమాదం ఉంది. నీ కుమారుడిలోకి విషయబుద్ధి, కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు. డాక్టరు, తండ్రి సంపాదించినది తింటున్నాడు కదా, అందుకనే స్వయంగా సంపాదిస్తూ కూడా విషయబుద్ధికి దూరంగా ఉంటాడా లేదా అన్నది చూడాలి. కామినీ కాంచన త్యాగం సన్యాసులు. శ్రీరామకృష్ణులు, అవునవును, అది నిజమే. కానీ విషయం ఏమిటో తెలుసా? భగవంతుడు విషయబుద్ధికి బహుదూరం. విషయబుద్ధి లేనట్లయితే ఆయన మన అరచేతిలో ఉన్నట్లే. డాక్టర్ సర్కార్, డాక్టర్ డొకరీలతో, కామినీ కాంచన త్యాగం మీకు ఉద్దేశించబడింది కాదు. మీరు వాటిని మానసికంగా త్యజించాలి. గోస్వాములకు కూడా నేను అదే విషయం చెప్పాను. వారితో ఇలా అన్నాను, మీరు త్యాగం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు పరిత్యజించినట్లయితే మీ పని జరగదు. మీరు శ్యామసుందరునికి నిత్య పూజలు చేయాలి కదా. త్యాగం అనేది సన్యాసులకు సంబంధించిన విషయం. వారు స్త్రీల చిత్రపటం కూడా చూడరు. స్త్రీలు వారికి విషం లాంటి వారు. వారు స్త్రీల నుండి కనీసం 10 మూరల దూరంలో ఉండాలి. ఇక తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం 1 మూర దూరంలోనైనా ఉండాలి. స్త్రీ అపార భక్తి సంపన్నురాలైనప్పటికీ సన్యాసి ఆమెతో ఎక్కువ మాట్లాడకూడదు. అంతేకాక స్త్రీల ముఖం కనిపించని లేదా బహు అరుదుగా కనిపించే చోటును ఎన్నుకొని అక్కడ సన్యాసి వసించాలి. సన్యాసికి ధనం కూడా విషం లాంటిది. ధనం దగ్గర ఉంటే చాలు. కలతలు, అహంకారం, క్రోధం, దేహసుఖాల పట్ల ఆసక్తి ఇవన్నీ వచ్చి పడతాయి. రజోగుణం అధికరిస్తుంది. ఇంకా రజోగుణం ఉన్నట్లయితే దానికి తోడు తమోగుణం కూడా చేరుతుంది. అందుకే సన్యాసి కాంచనాన్ని తాకరాదు. కామినీ కాంచనాలు భగవంతుణ్ణి మరచిపోయేలా చేస్తాయి. కామినీ కాంచనాలు గృహస్థులు. ధనం ద్వారా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి చోటు, దైవారాధన, సాధువుల భక్తుల సేవ ఇవన్నీ వనగూరుతాయని మీకు తెలుసు. డబ్బు కూడబెట్ట ప్రయత్నించటం నిష్ప్రయోజనం. తేనెటీగ అతి కష్టంతో తేనె పట్టును నిర్మిస్తుంది. కానీ ఎవరో వ్యక్తి వచ్చి ఆ పట్టును విచ్ఛిన్నం చేసి తేనెను పట్టుకుపోతాడు. డాక్టరు, ధనాన్ని ఎవరి కోసం కూడబెట్టాలి? పనికి మాలిన కుమారుల కోసమా? శ్రీరామకృష్ణులు, కేవలం పనికి మాలిన కుమారులే కాదు, బహుశా భార్య శీలం కూడా సరైనది కాకపోవచ్చు. పరాయివాడితో సంబంధం కలిగి ఉండవచ్చు. అతగాడికి భర్త గడియారం, గొలుసును ఇచ్చివేయవచ్చు. మీరు స్త్రీలను పూర్తిగా త్యజించనక్కర్లేదు. గృహస్థు తన భార్యతో రమించడంలో తప్పులేదు. కానీ 1-2 పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ల వల్లే మెలగాలి. కామినీ కాంచనాల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే
పాండిత్యం ఉందన్న అహంకారం, ధనం ఉందన్న అహంకారం, ఉన్నత పదవికి చెందిన వాడినన్న అహంకారం ఇవన్నీ వచ్చి పడతాయి. పంచమ పరిచ్ఛేదం అహంకారం లోకశిక్షణ. అహంకారం తొలగిపోనిదే జ్ఞానం సిద్ధించదు. ఎత్తుగా ఉన్న దిబ్బ మీద నీరు నిలువదు. కానీ పల్లపు ప్రదేశానికి నీరు నలువైపుల నుండి వడివడిగా ప్రవహిస్తూ ఉంటుంది. డాక్టరు: కానీ పల్లపు ప్రదేశానికి నలువైపుల నుండి వచ్చే నీటిలో మంచినీరు ఉంటుంది, మురికి నీరు కూడా ఉంటుంది. పర్వతాలపైన కూడా పల్లపు ప్రదేశాలు ఉంటాయి. నైనితాల్, మానస సరోవర్లలో కేవలం ఆకాశం నుండి కురిసిన పరిశుద్ధ జలం మాత్రమే ఉంటుంది. శ్రీరామకృష్ణులు: కేవలం ఆకాశం నుండి వచ్చే నీరు మాత్రమేనా? ఆహా, అది చాలా మంచిది. డాక్టర్: ఇంకా ఎత్తులో ఉన్న నీటిని నలువైపులకు పంపిణీ చేయవచ్చు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎవరికో సిద్ధమంత్రం లభించిందట. అతడు ఒక కొండపై నుండి బిగ్గరగా కేక పెడుతూ ఇలా అన్నాడు: మీరందరూ ఈ మంత్రాన్ని జపించి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోండి. డాక్టరు: ఊ. శ్రీరామకృష్ణులు: కానీ మీరు ఓ సంగతి గుర్తుంచుకోవాలి. భగవంతుడి కోసం ప్రాణాలు తల్లడిల్లిపోయినప్పుడు మంచినీరు, మురికి నీరు అన్న పట్టింపు ఉండదు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అటువంటి వ్యక్తి ఒక్కోసారి మంచివాడి వద్దకు వెళ్తాడు, ఒక్కోసారి పరిణితి నొందని వ్యక్తుల వద్దకు కూడా వెళ్తాడు. అయితే ఆయన కృప కలిగినట్లయితే ఆ వ్యక్తికి మురికి నీరు కూడా ఎలాంటి హాని చెయ్యజాలదు. ఆయన జ్ఞానం ప్రసాదించినప్పుడు ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలన్నీ తెలియజేస్తాడు. కొండ మీద పల్లపు ప్రదేశం ఉండవచ్చు, కానీ దుష్ట నేను అనే కొండ మీద మాత్రం ఉండజాలదు. అది విద్య నేను, భక్తుడి నేను అయినప్పుడు మాత్రమే ఆకాశం నుండి పరిశుద్ధ జలం అక్కడ చేరుతుంది. ఎత్తుగా ఉన్న ప్రదేశం నుండి నీరు నలువైపులకు ప్రవహిస్తుందన్న మాట నిజమే, కానీ అది విద్య నేను అనే కొండ మీద నుండే సాధ్యం. భగవదాదేశం లేకుండా లోకశిక్షణ చేయజాలం. శంకరాచార్యులు జ్ఞానోపలబ్ధి తర్వాత లోకశిక్షణార్థం విద్యా నేనును నిలుపుకున్నారు. భగవంతుణ్ణి ప్రాప్తించుకోకుండానే లెక్చర్లు ఇవ్వడమా? దానివల్ల లోకులకు ఏం ఉపకారం జరుగుతుంది? సమాధ్యాయి లెక్చరు. ఒకసారి నేను నందన్ బాగాన్ బ్రహ్మ సమాజానికి వెళ్ళాను. ఉపాసన ముగిశాక వారి ఆచార్యుడు వేదికనెక్కి లెక్చర్లు ఇచ్చాడు. అతడు ఆ లెక్చర్ను ఇంట్లో వ్రాసుకొని తెచ్చాడు. అది చదువుతున్నంతసేపు అతడు నలువైపులా చూస్తున్నాడు. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అతడు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి జనం వంక చూస్తున్నాడు. భగవద్ దర్శనం పొందని వాడి ఉపదేశాలు సరైన ప్రభావం కలిగించవు. ఒక విషయం సరిగానే చెప్పవచ్చు, కానీ మరో విషయం తలక్రిందులైపోతుంది. సామాధ్యాయి లెక్చరు ఇస్తూ ఇలా అన్నాడు: భగవంతుడు మనోవాక్కులకు అతీతుడు. ఆయనలో ఎలాంటి రసము లేదు. మీరందరూ ప్రేమభక్తి అనే రసం ద్వారా ఆయన్ను భజించండి. చూశారా, ఎవరైతే రసస్వరూపుడో, ఆనంద స్వరూపుడో ఆయన్ను అలా వర్ణించడమా? ఇలాంటి లెక్చర్లతో ఒరిగేదేముంది? ఇలాంటి వాటి వల్ల లోకశిక్షణ అవుతుందా ఏమిటి? మా మామగారి ఇంటి గోశాల నిండా గుర్రాలు ఉన్నాయని ఎవరో అన్నాడట. గోశాలలో గుర్రాలు ఉండడం ఏమిటి? అందరూ నవ్వారు. దీనితో వారి ఇంట్లో గుర్రాలనేవే లేవని తేటతెల్లమవుతోంది. డాక్టరు నవ్వుతూ, గుర్రాలే కాదు, ఆవులు కూడా లేవన్నమాటే. అందరూ నవ్వారు. భావపారవస్యంలో మునిగి ఉన్న భక్తులందరూ క్రమంగా బాహ్య స్పృహలోకి వస్తున్నారు. భక్తులను చూస్తూ డాక్టర్ ఆనందంతో పొంగిపోతున్నాడు. ఇతడెవరు అని ఆయన మాను అడుగుతున్నాడు. పల్టు, చిన్న నరేంద్రుడు, భూపతి, శరత్, శశి మొదలైన బాలభక్తులనందరినీ మా డాక్టర్కు పరిచయం చేశాడు. శశి గురించి మా చెబుతున్నది డాక్టర్ వినసాగాడు. శ్రీరామకృష్ణులు మాను చూపుతూ డాక్టర్తో, ఇతడు స్కూలు పిల్లలందరికీ ఉపదేశిస్తుంటాడు. శ్రీరామకృష్ణులు మాను చూపుతూ డాక్టర్తో, ఇతడు స్కూలు పిల్లలందరికీ ఉపదేశిస్తుంటాడు. డాక్టరు: ఆ సంగతి నేను విన్నాను. శ్రీరామకృష్ణులు: ఎంత ఆశ్చర్యమో చూడు. నేనా మూర్ఖుణ్ణి? అయినా కూడా విద్యావంతులైన వారందరూ ఇక్కడికి వస్తుంటారు. ఎంత ఆశ్చర్యమో చూడు. ఇదంతా భగవంతుడు ఆడుతున్న ఆట అని మాత్రమే చెప్పాలి. సమయం రాత్రి 9:30 గంటలు అవుతుంది. డాక్టర్ ఆ 6 గంటల నుండి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. గిరీష్ డాక్టర్తో, అది సరే కానీ మహాశయ, మీకు కూడా అలా అవుతుంటుందా? ఇక్కడకు రావద్దనుకున్నా సరే ఏదో అద్భుత శక్తి మిమ్మల్ని లాగుతున్నట్లు అనిపించదా? నాకు మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.
డాక్టరు: అలాగని చెప్పలేను కానీ హృదయం విషయాలు హార్టుకు మాత్రమే తెలుస్తాయి కదా. శ్రీరామకృష్ణులతో వీటన్నిటి గురించి చర్చించడంలో కూడా ప్రయోజనం ఏమీ లేదు. షష్ఠ పరిచ్ఛేదం. నరేంద్రుడు, డాక్టర్ సర్కార్, మహిమ తదితరులతో శ్రీరామకృష్ణులు. అక్టోబర్ 24, 1885. సమయం మధ్యాహ్నం 1 అవుతోంది. శ్రీరామకృష్ణులు శాంపకూరి ఇంట్లో 2వ అంతస్తులోని గదిలో కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు, డాక్టర్ సర్కార్, మహిమాచరణ్ చక్రవర్తి, మా మొదలైన భక్తులు గదిలో ఉన్నారు. డాక్టర్ సర్కార్ చేస్తున్న హోమియోపతి వైద్యం గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఆయనతో నీ హోమియోపతి వైద్యం బాగా ఉంది అన్నారు. డాక్టర్: హోమియోపతి వైద్యంలో వైద్యుడు రోగి యొక్క రోగ సూచనలను పుస్తకంలో ఉన్న విషయాలతో సరిపోల్చవలసి ఉంటుంది. పాశ్చాత్య సంగీతంలో స్వరలిపి చదువుతూ పాడుతుంటారు కదా, ఇది కూడా అలాంటిదే. గిరీష్ ఘోష్ ఎక్కడా? సరేలే, ఉండనివ్వండి, అతన్ని పిలువవద్దు. నిన్న రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు: అది సరే, నేను భావావస్థలో ఉన్నప్పుడు భంగు సేవించినట్లు మత్తెక్కుతుంది. దీన్ని గురించి నువ్వేమంటావు? డాక్టర్: మాతో ఆ స్థితిలో నెర్వ్ సెంటర్స్, నాడీ కేంద్రాలు పనిచేయటం ఆగిపోతుంది. అందుకే శరీరావయవాలు అచేతనమైపోతాయి. మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటాయి. ఎందుకంటే ఎనర్జీ, శక్తి అంతా మెదడు వైపుకు ప్రవహిస్తుంది. జీవం, నెర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థను కలిగి ఉంటుంది. మెడ వెనుక మెడుల్లా అబ్లాంగాటా అనే నాడీ కేంద్రం ఉంది. అది గాయపడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మహిమా చక్రవర్తి కుండలిని శక్తి గురించి వివరిస్తూ ఇలా అన్నాడు: సుషుమ్నా నాడి స్పైనల్ కార్డ్ వెన్నుపూసలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. దాన్ని ఎవరూ చూడలేరు. ఇవి శివుడు చెప్పిన మాటలు. డాక్టర్: శివుడు పూర్తిగా ఎదిగిన మనిషిని మాత్రమే పరీక్షించాడు. కానీ ఐరోపియన్లు మనిషి జీవితాన్ని ఎంబ్రో, గర్భావస్థ నుండి ఎదిగి ఉన్న దశ వరకు అన్ని దశలను పరీక్షించారు. కంపారిటివ్ హిస్టరీ, తులనాత్మక చరిత్ర గురించి తెలుసుకోవడం మంచిది. సంథాల్ల ఉత్తర భారతదేశానికి చెందిన గిరిజనులు చరిత్ర అధ్యయనం చేసినట్లయితే కాళీమాత ఒక సంథాల్ స్త్రీ అని తెలియవస్తుంది. ఆమె సాహసి అయిన యోధురాలు కూడా. అందరూ నవ్వారు. మీరందరూ అలా నవ్వకండి. ఇంకా కంపారిటివ్ అనాటమీ, తులనాత్మక శరీర నిర్మాణ శాస్త్రం గురించి అధ్యయనం చేయడం ద్వారా ఎంతటి ఉపకారం కలిగిందో చూడండి. మొదట్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్, జఠర రసం, పిత్తంల మధ్య ఉన్న తేడా ఏమిటో తెలిసేది కాదు. పిదప క్లాడ్ బీమాడ్ అనే శాస్త్రజ్ఞుడు కుందేలు యొక్క స్టమక్, లివర్, ఉదయం, కాలేయం మొదలైన వాటిని పరీక్షించాక జఠర రసం, పిత్తం యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుందన్న సంగతి కనుగొన్నాడు. కాబట్టి కేవలం మానవ దేహాన్ని మాత్రమే పరిశీలించినట్లయితే సరిపోదు, తక్కిన జంతుజాలాన్ని కూడా పరిశీలించాలన్నది నిర్ధారితమవుతోంది. ఇదే విధంగా కంపారిటివ్ రిలిజన్, తులనాత్మక మత సిద్ధాంతాల అధ్యయనం చేయడం వల్ల ఎంతో మేలు వనకూరుతుంది. ఈయన శ్రీరామకృష్ణులు మాట్లాడే మాటలన్నీ మనకు ఎందుకు అలా గుండెలకు హత్తుకుపోతున్నట్లు అనిపిస్తాయి. ఎందుకంటే ఈయన అన్ని మతాలను, హిందూ, ఇస్లాం, క్రైస్తవం, శాక్తం, వైష్ణవం వీటన్నింటినీ అనుష్ఠించారు కాబట్టి. తేనెటీగలు పలు రకాల పువ్వుల నుండి తేనెను సేకరించినప్పుడు మాత్రమే మంచి తేనె తయారవుతుంది. మా డాక్టర్తో ఈయన మహిమాచరణ్ సైన్స్ గురించి ఎంతో అధ్యయనం చేశాడు. డాక్టర్ నవ్వుతూ, ఏ సైన్సు? మ్యాక్స్ ముల్లర్ సైన్స్ ఆఫ్ రిలిజన్ చదివాడా? మహిమ శ్రీరామకృష్ణులతో, మీకు జబ్బు చేసింది, కానీ దాని గురించి డాక్టర్లు ఏం చేయగలరు? మీకు జబ్బు చేసిందన్న సంగతి విన్నప్పుడు మీరు డాక్టర్ల అహంకారాన్ని పెంచనున్నారని తోచింది. శ్రీరామకృష్ణులు డాక్టర్ సర్కార్ను చూపుతూ, ఈయన మంచి డాక్టరు, బాగా చదువుకున్నవాడు. మహిమ: అవునండి, ఈయన పెద్ద ఓడ లాంటివాడు, మేమందరం చిన్న పడవల వంటి వారం. డాక్టర్ సర్కార్ వినయపూర్వకంగా చేతులు జోడించారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పాడమన్నారు. నరేంద్రుడు పాడసాగాడు. శ్రీరామకృష్ణులు ఇంకా ఆ పాట పాడు, ఈ సర్వము నీమయమే. డాక్టర్: ఆహా. నరేంద్రుడు పాడసాగాడు. నా హృదయం నీతోనే తన్మయముగా గావించితి. పాటలు పూర్తయ్యాయి. డాక్టర్ ముగ్ధుడైపోయాడు. కాసేపటి తర్వాత డాక్టర్ ఎంతో భక్తిభావంతో శ్రీరామకృష్ణులతో, అయ్యా, నేనిక వెళతాను, రేపు మళ్ళీ వస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, కాసేపు ఆగరాదు, గిరీష్ ఘోష్ను రమ్మని కబురు పంపాము.
మహిమాను చూపుతూ ఇతడు గొప్ప విద్వాంసుడు, హరినామం ఉచ్చరించగానే నాట్యం చేయనారంభిస్తాడు, అహంకార శూన్యుడు, మేము ఇక్కడ ఉన్నామని మాకు దగ్గరగా కొన్నగర్లో ఉంటున్నాడు, పైగా సంపన్నుడు కూడా, స్వతంత్రుడు, ఎవరికి చాకిరీ చేయనవసరం లేదు. నరేంద్రుణ్ణి చూపుతూ ఇతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? డాక్టర్ అత్యుత్తముడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుణ్ణి చూపుతూ మరి ఇతడో? డాక్టర్ ఆహా, మహిమ హిందూ తత్వశాస్త్రం చదవకుండా తత్వశాస్త్ర అధ్యయనం పూర్తి కానేరదు. ఐరోపా తత్వవేత్తలు సాంఖ్యంలోని 24 తత్వాల గురించి ఎరుగరాయే, వారు వాటిని అర్థం చేసుకొనలేరు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ నువ్వు మాట్లాడే 3 మార్గాలు ఏవి? మహిమ సత్పదం అంటే జ్ఞానపదం, చిత్పదం యోగానికి చెందినది అంటే కర్మయోగం, 4 ఆశ్రమాల క్రియలు కర్తవ్యాలు ఇందులో చేరుతవి. 3వది ఆనంద పదం అంటే భక్తి ప్రేమల పదం. మీరు 3 పదాలలోనూ నిష్ణాతులు, వీటన్నింటినీ గురించి సాధికారికంగా మీరే వివరించగలరు. శ్రీరామకృష్ణులు నవ్వారు. ఇక నేను చెప్పేదేముంది, జనకుడు వక్త, సుఖమహర్షి శ్రోత, అలా ఉంది వ్యవహారం. డాక్టర్ సెలవు తీసుకున్నాడు. సంధ్యాకాలంలో సమాధి జపం గురించి శ్రీరామకృష్ణులు. సంధ్యాకాలం అయింది, చంద్రుడు ఉదయించాడు. శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులై ఉన్నారు, నిలబడి ఉన్నారు. నిత్యగోపాల్ కూడా ఆయనకు సమీపంగా భక్తిభావంతో నిలబడి ఉన్నాడు. కాసేపటి తరువాత బాహ్యస్పృహ కలిగాక శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. నిత్యగోపాల్ ఆయన పాదాలను సేవించసాగాడు. దేవేంద్ర, కాళీపదుడు ప్రభృత భక్తులు దగ్గరగా కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దేవేంద్రాదులతో నిత్యగోపాల్ ప్రస్తుత స్థితి మారనున్నదని నాకు తోస్తోంది. అతడి మనస్సు కేంద్రీకృతమై సంపూర్ణంగా నాపైనే నిలువనున్నది. ఇందులో ఉన్న వ్యక్తిపైనే. నరేంద్రుని చూస్తున్నావు కదా, అతడి మనస్సు యావత్తు నా మీదనే లగ్నమవుతోంది. పలువురు భక్తులు సెలవు పుచ్చుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఒక భక్తుడికి జపం గురించి ఇలా తెలుపుతున్నారు. జపం చేయడం అంటే అర్థం ఏకాంతంలో మౌనంగా భగవన్నామాన్ని ఉచ్చరించటం. మనస్సు ఏకాగ్రం చేసి నామం ఉచ్చరిస్తూ పోగా పోగా జపం చేయగా చేయగా ఆయన రూపదర్శనం కలుగుతుంది, ఆయన సాక్షాత్కారం అవుతుంది. గొలుసుతో కట్టబడిన కొయ్య దుంగ ఒకటి గంగా నదిలో మునిగి ఉందనుకో, గొలుసు ఒక కొన ఒడ్డుకు కట్టబడి ఉంది. గొలుసును పట్టుకుని నీటిలోకి దుంకి కుక్కేలను ఒకదాని తరువాత ఒకటిగా పట్టుకుంటూ ఆ కొయ్య దుంగను చేరవచ్చు. సరిగ్గా అదేవిధంగా జపం చేస్తూ చేస్తూ మగ్నమైపోయినప్పుడు క్రమంగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కాళీపదుడు నవ్వుతూ భక్తులతో మన ప్రభువు భలేవారే సుమా, జపధ్యానాలు తపస్సులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు ఇక్కడ గొంతులో ఏమో అవుతోంది అన్నారు. దేవేంద్ర, ఇక ఆ మీదట మీ మాటలతో మేం మోసపోతామనుకున్నారా అన్నాడు. కేవలం భక్తుల కళ్ళు కప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ రోగాన్ని ప్రదర్శిస్తున్నారన్నది దేవేంద్రుడి భావన. భక్తులు సెలవు తీసుకున్నారు. వంతుల వారీగా యువభక్తులు అక్కడే ఉంటూ శ్రీరామకృష్ణులను సేవించేలా ఏర్పాటు చేయడమైనది. మా కూడా ఆ రాత్రికి అక్కడే బస చేయనున్నాడు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృహంతి భూరిదా జనా.